సింధు జలాలపై భారత్కు లేఖ రాసింది పాకిస్తాన్. సింధు జలాలను వెంటనే విడుదల చేయాలని లేఖలో తెలిపింది. ఒప్పందానికి కట్టుబడి ఉండాలని భారత్ను కోరింది పాకిస్తాన్. ఇక పెహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి తరువాత సింధు జలాల ఒప్పందం రద్దు చేసింది భారత్. అప్పటి నుంచి సింధు, చినాబ్ నదులపై ఉన్న డ్యాముల గేట్లు మూసేసింది ఇండియా. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడంతో లేఖ రాసింది పాకిస్తాన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, సింధు జలాలను విడుదల చేయాలని భారత్ కు పాక్ రిక్వెస్ట్ లేఖ రాసినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాలేంటి? పహల్గాం ఘటన తర్వాత భారత్ పాక్ చెప్పినటువంటి గుణపాఠంతో పాకిస్తాన్ కోలుకోని పరిస్థితిలో ఉంది. అందుకే ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కో మెట్టు దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే యుద్ధ వాతావరణం ఏర్పడిన సమయంలోనే పాకిస్తాన్ శరణు కోరడంతో భారత్ కనికరించి ఆ కాల్పుల విరమణకు ఒప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు కాస్త ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో మళ్ళీ సాధారణ వాతావరణము నెలకొంటున్న నేపథ్యంలో పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించాలని చెప్పి భారత్ కు లేఖ రాసింది. అయితే 1960లో జరిగినటువంటి ఈ సింధు జలాల ఒప్పందం ద్వారా సింధు తర్వాత దాని ఉపనదుల్లో కొన్నిటికి సంబంధించి సట్లేజ్, రావి, దానికి సంబంధించినటువంటి నదులకు సంబంధించి పాకిస్తాన్ కు హక్కులు రాగా మిగిలిన నదులకు సింధు ఉపనదులకు సంబంధించి భారత్ కు హక్కులు వచ్చాయి. అయితే ఈ పహల్గాం ఘటన తర్వాత పూర్తిగా ఈ సింధు నది ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది. దీంతో పాకిస్తాన్ కు పూర్తిగా ఈ సింధు నది జలాలు దాని ఉపనదుల మీదనే ఆధారపడి జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాకిస్తాన్ కోలుకోలేకపోయింది. చివరికి అక్కడ కరువు పరిస్థితులు ఏర్పడేటువంటి ప్రమాదంలో పడటంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో భారత్ కు లేఖ రాసిందని చెప్పుకోవచ్చు. దానికోసమే ఏదైతే సింధు జలాన్ని సస్పెండ్ చేశారో దాన్ని క్యాన్సిల్ చేస్తూ సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించాలని, అంతకుముందు ఎట్లాంటి పరిస్థితి ఉందో దాన్ని పునరుద్ధరించాలని చెప్పి పాకిస్తాన్ లేఖ రాసింది. ఈ లేఖలో కూడా ఏదైతే అంత ముందుకు 1960లో జరిగినటువంటి ఏదైతే ఒప్పందం ఉందో దాన్ని కొనసాగించాలని చెప్పి కోరింది. అయితే ఆ సింధు జలాల ఒప్పందంపై ఎప్పటికప్పుడు భారత్ రివ్యూ చేయాలని గతంలో చాలా సార్లు కోరింది. ఎందుకంటే అప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం అప్పుడున్నటువంటి జనాభా గానీ, అవసరాలు గానీ, అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు అని చెప్పి చాలా సార్లు కూడా రివ్యూ చేయాలని చెప్పి అడిగినప్పటికీ కూడా పాకిస్తాన్ దానికి ఒప్పుకోలేదు. అయితే పహల్గాం ఘటన తర్వాత తలెత్తినటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పూర్తిగా ఆ ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. దీంతోనే అక్కడ పరిస్థితులన్నీ దుర్భరంగా మారిపోయాయి. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో పాక్ కోలుకోని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ శరణు కోరాల్సినటువంటి అగత్యం పాకిస్తాన్ ఏర్పడింది. దాంతోనే ఇప్పుడు ఏదైతే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిందో దాన్ని మళ్ళీ రివోక్ చేయాలి, ఆ ఒప్పందాన్ని కొనసాగించాలని చెప్తూ భారత్ కు పాకిస్తాన్ లేఖ రాసింది. అయితే ఇప్పుడు భారత్ దీని మీద ఎట్లా స్పందిస్తుంది అనే అంశం కూడా ఒకటి ఉంది. అయితే ఖచ్చితంగా ఏదైతే ఉగ్రవాదానికి ముడిపెట్టినటువంటి సింధు జలాలకు ఉగ్రవాదానికి ముడిపెట్టినటువంటి భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్ రాసినటువంటి లేఖను పట్టించుకోదని అనిపిస్తోంది. ఎందుకనంటే ఉగ్రవాదాన్ని రూపుమాపడం లేదంటే ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించే వరకు సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే లేదని ఇప్పటికే భారత్ తన వైఖరిని స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కోరినప్పటికీ మరి భారత్ ఎట్లా స్పందిస్తుందని మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది.